ధరణి వ్యవహారంపై కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో కలపాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు బంగాళాఖాతంలో కలుపుతారో చూద్దామన్నారు. ధరణి వల్ల పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని, గ్రామాల్లో భూ బకాసులు పేదల భూములను ఆక్రమించుకుని మోసాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టింపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను ఇంకా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ మహబూబ్నగర్ పర్యటనలో మహబూబ్నగర్కి చాలా చేసినట్టుగా, ఇంకా చేయదలుచుకున్నట్టుగా అబద్ధ మాటలు చెప్తా ఉన్నారు. 9 సంవత్సరాలుగా మహబూబ్నగర్ జిల్లాని అసలు కన్నెత్తి కూడా చూడకుండా ఆనాడు కాంగ్రెస్ హయాంలో మొదలైనటువంటి కల్వకుర్తి ప్రాజెక్టు గాని, నెట్టెంపాడు గాని, కోయిల్ సాగర్ గాని వీటి గురించి ఎప్పుడన్నా ప్రస్తావించారా మీరు? కాళేశ్వరంలో డబ్బులే కాబట్టి కాళేశ్వరం మీద ఉన్న దృష్టి మీరు ఇక్కడ ప్రాజెక్టులో పెట్టలేకపోయినారు. ఇవాళ మీరు మహబూబ్నగర్ అభివృద్ధి గురించి మాట్లాడుతాం, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. ధరణి గురించి, ధరణిలో లాభాల కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయని మేము మొదట చెప్తా ఉన్నాం. దానికేదో వక్రరూపంగా మాట్లాడుతూ ధరణి బంగాళాఖాతంలో వేయాలంటున్నారు, కాంగ్రెస్ నేస్తారు. అది ఇవాళ మీ పార్టీని, మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ధరణిలో ఉన్నటువంటి లొసుకుల వల్ల ముఖ్యమంత్రి గారి చుట్టాలు, బంధువులు, అప్పటి జమీందారులు, భూస్వాములు అందరూ కూడా ఊర్లు వెళ్ళిన వాళ్ళు ఇవాళ తిరిగి ఊళ్ళలోకి వచ్చి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా